హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా థంబ్నెయిల్లో ఉన్న పాయింట్ కోసం మాట్లాడేసుకుందాం. మ్యారేజ్ అంటే అంత ఈజీనా అనే థంబ్నెయిల్ నేను ఎందుకు పెట్టి ఈ వీడియో చేస్తున్నాను అంటే, నిన్నటి నుంచి ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. అందులో ఏముందిరా అంటే, ఒక కాలేజ్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి, మేబీ డిగ్రీ కాలేజ్ అయ్యి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి ఈ జూనియర్ కాలేజ్ ఆ డ్రెస్లో అయితే కనిపించట్లేదు. మేబీ అయి ఉండొచ్చేమో కూడా, నాకు తెలియదు. ఏజ్ అయితే ఆల్మోస్ట్ ఒక 20-21 అలా ఉండొచ్చు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు కలిసి ఒక గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నారు. ప్రాపర్గా పేరెంట్స్ లేరు, ఇటు అబ్బాయి పేరెంట్స్ లేరు, అటు అమ్మాయి పేరెంట్స్ లేరు. ఫ్రెండ్స్ ఉండుండొచ్చు, అందులో ఫ్రెండ్స్ ఎవరు వీడియోలో పడకుండా ఎవరో ఒకళ్ళు వీడియో తీసి ఉండొచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంట్రా అంటే, వీళ్ళు ఇంత ఈజీగా పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళ లైఫ్ కూడా అంతే ఈజీగా ఉంటుందా అంటే చెప్పలేం. చాలామంది ఆ వీడియోస్కి చాలా కామెంట్స్ పెడుతున్నారు. నీకు ఆయిల్ ప్యాకెట్ రేట్ తెలుసా, పాల ప్యాకెట్ ఎంతో తెలుసా, హౌస్ రెంట్ ఎంతో తెలుసా, ఒక ఫ్యామిలీని 1 month నువ్వు మెయింటైన్ చేయాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. నేను చూసిన ప్రతి కామెంటు చాలా సర్కాస్టిక్గా, కొంచెం కామెడీగా, ఏదో ఇంటర్నెట్లో వాళ్ళ పెళ్లి గురించి, వాళ్ళ మ్యారేజ్ గురించి వీడియో పెట్టారు కాబట్టి వాళ్ళని ట్రోల్ చేయాలి, కామెంట్స్ ద్వారా కొంచెం ఎటకరలాడాలి అన్న ఉద్దేశంతోనే కామెంట్స్ పెట్టినట్టు నాకు కనిపించింది. కానీ ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు నాకు ఒక్క కామెంట్ కూడా సీరియస్గా కనిపించలేదు. సీరియస్ అంటే నాకు 2 యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ది వచ్చేసి, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మ్యారేజ్ ఇష్యూస్, మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. పిల్లలు పుట్టేదాకా ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నావు, నీకేమన్నా మ్యారేజ్ అయిందా అంటే, ఎస్, నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. నాకు ఒక 4 years బాబు కూడా ఉన్నాడు. వాడు రీసెంట్గా స్కూల్కి కూడా వెళ్తున్నాడు. నాకు ప్రాపర్గా అంటే ఎంటైర్ మ్యారేజ్ సిస్టంలో ఉండే లోటుపాట్లు తెలియకపోయినా ఆల్మోస్ట్ ఒక 25-30% ఆ మ్యారేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సినారియోస్ ఏంటి, చుట్టుపక్కల మ్యారేజ్ గురించి ఏం జరుగుతుంది అన్న అవేర్నెస్ ఉంది. సో ప్రజెంట్ ఉన్న యూత్కి చాలామందికి ఇలాంటి అవేర్నెస్ లేదు. అయితే మ్యారేజ్కి ముందు లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవర్ కోసం, రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ కోసం మొత్తానికి అయితే మొగుడిని చంపేసే విషయాల గురించి, లేదంటే లవ్ చేసుకొని ఇద్దరు లేచిపోయిన తర్వాత కొన్ని గొడవలు అయిన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసి ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్న విషయాల గురించి మీరు చుట్టూ వినే ఉంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు, మ్యారేజ్ చేసుకునే పర్సన్ ఎవడన్నా మీకు చెప్పాడంటే అవి చాలా కామెడీగా ఉంటాయి. కానీ పర్సనల్గా అవి చాలా సీరియస్ కన్సర్న్స్. మీరు ఎవరన్నా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే, అందులో వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూద్దాం అనుకుంటే ఫుల్గా చూసేయండి. ఎందుకంటే మీకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సినారియోస్ ఎలా ఉంటాయి, గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎందుకని మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎంత క్రిటికల్గా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోద్ది. మీకు నా ఫ్రెండ్స్లోనే ఒక 2 ఉన్నారు. 2 స్టోరీలు మీకు క్లియర్గా చెప్పాను అనుకో, చాలా క్లారిటీగా అర్థమవుద్ది. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనోడి పేరు వద్దులేండి ఎందుకు వచ్చింది, కానీ తను నాతో పాటు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. చదువుకునే టైంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు, మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. కానీ మనోడికి ఒక డ్రీమ్ ఉంది. ఏంటనుకుంటున్నారు? మ్యారేజ్ చేసుకోవాలని. మ్యారేజ్ ఎప్పుడు 20 years కల్లా మ్యారేజ్ చేసేసుకోవాలని మనోడికి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఎలా వచ్చిందో, ఎందుకని మనోడు అలాంటి కళ్ళగా అన్నాడో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు కూడా వాడు అదే ఆలోచించేవాడు, నాకు మ్యారేజ్ ఎప్పుడు వద్ది, నాకు మ్యారేజ్ ఎప్పుడు వద్ది, నాకు మ్యారేజ్ ఎప్పుడు వద్ది. ఎవరన్నా తను కొట్టేటట్టు ఏదైనా అటగారా వాడాడు అనుకో, సెన్సిటివ్ స్పాట్లో చేయి పెట్టేసుకొని, అరే పెళ్ళి అవ్వాల్సి ఉండరా, జాగ్రత్త, కొంచెం చూసుకొని అటగారా అంటారా అని చెప్పేసి మనోడు చాలా సీరియస్గా ఉండేవాడు ఆ విషయంలో, మ్యారేజ్ అనే విషయంలో. ఎందుకురా అంటే తెలియదు మనకి. నిజంగా మనోడికి అలా మ్యారేజ్ అయిందా అంటే అయిపోయింది. 20 yearsకి ఎగ్జాక్ట్గా మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఇప్పటికి ముగ్గురు పిల్లలు, అమ్మాయిల అబ్బాయిలు అనేది క్లారిటీ లేదు నాకు. 3 పిల్లలు. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మోస్ట్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడి ముందు మాట్లాడుంటారు, వీడికి పెళ్లి చేసి వెళ్తున్నారు కదా ఇది అని చెప్పేసి. సో అది మనోడికి నాటుకుపోయింది. పెళ్ళి అనుకుంటూ తిరిగాడు. అదే ఏజ్లో ఉన్న ఇంకొక పర్సన్, నా ఫ్రెండ్, ఇంటర్మీడియట్ అలా కాదులే, స్కూల్ వరకు నా ఫ్రెండ్, 1st class నుంచి స్కూల్ వరకు 10th class వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. వీడు ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు, చాలా లవ్ చేశాడు. ఎంత ఇష్టంగా లవ్ చేశాడో, పెళ్ళి అయితే చేసుకుందాం అనుకున్నాడు ఆ అమ్మాయిని. కాకపోతే ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ అంటే మంచి శాలరీ పొజిషను,
వీడు అంత పొజిషన్ కాదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ స్టేటస్తో పోల్చుకుంటే వీడి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా తక్కువ. ఓన్ హౌస్ కూడా లేదు. సో జాబ్ కూడా చాలా చిన్నది. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు వీడికి ఎందుకు ఇస్తారు చెప్పండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని? ఇవ్వరు కదా. సో ఆ అమ్మాయికి వేరే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఇంకో అబ్బాయితో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు, అది వేరే విషయం. ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయిన తర్వాత వీడు మ్యారేజ్ మీద చాలా డౌట్స్ రేస్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీడి గురించి ఆలోచించి అంత లవ్ చేసినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారనే ఉద్దేశంతో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీడికి అక్కడి నుంచి ఇంకొక డౌట్ రావడం స్టార్ట్ అయింది. రేపు పొద్దున్న నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, ప్రాపర్గా లేదు కాబట్టి నేను నా పేరెంట్స్నే చూసుకోవాలా, ఈ అమ్మాయిని చూసుకోవాలా? ఒకవేళ అర్థం చేసుకోలేని అమ్మాయి వచ్చి, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో అలాంటి అమ్మాయి వచ్చింది అనుకో, డబ్బులే కావాలని అనుకున్న అమ్మాయి వచ్చిందంటే నా పేరెంట్స్ని నేను సరిగ్గా చూసుకోలేను. నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం ఇటు పేరెంట్స్ని అటు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇద్దరిని నేను పెంచి పోషించలేను కాబట్టి నాకు మ్యారేజ్ వద్దు అన్న ఉద్దేశంలో ఉండిపోయాడు. ప్రజెంట్ అడిగి 33 years వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా మ్యారేజ్ అవ్వలేని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వీడు ఒక్కడే. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో లేట్గా పెళ్లి చేసుకున్న పర్సన్ 32 yearsకి చేసుకున్నాడు. వీడికి ప్రజెంట్ 33 వచ్చేసాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఎక్కడికైనా పార్టీస్కి వెళ్తే ఇదే విషయం అడుగుతున్నారని చెప్పేసి వాడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడా వెళ్ళట్లేదు. ప్రజెంట్ పెళ్ళంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇంత ఇప్పుడు నేను చెప్పాను కదా సెకండ్ పర్సన్, అంత భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అని ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నిజంగా డబ్బుల కోసం వెళ్ళిపోయిందా అంటే మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, వేరే కాస్ట్ అబ్బాయిని. ఆ అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోయిన తర్వాత సరిగా లేదని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చేసింది. ఇలాంటి ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి చెప్పి కన్విన్స్ చేసి ఉండొచ్చు. అందుకనే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బెదిరించి ఉండొచ్చు, నేను చెప్పిన అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోకపోతే నేను ఏదో చేసుకుంటా చనిపోతానని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండి అమ్మాయి చేసుకుని ఉండొచ్చు. కారణం ఏదన్నా అయి ఉండొచ్చు. కానీ సినారియోస్, సిచ్యువేషన్స్ ఎవరికీ అనుకూలంగా రావు. ఓకే, మీరు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఒక మెచ్యూర్డ్ స్టేజ్ వచ్చి మీకు ఏదైనా ఒక క్యాంపస్లో జాబ్ కొట్టి లవ్ చేసుకోండి. లవ్ చేసుకోవద్దు అని చెప్పడానికి ఎవ్వరికీ రైట్ లేదు. లవ్ చేసుకోవచ్చు, అది మీరు మైనర్స్ అయిన తర్వాత చేసుకోండి మోస్ట్లీ. ఒకవేళ మేజర్స్గా ఉన్నప్పుడు చేసుకొని ఇంట్లో వాళ్ళకి దొరికిపోయి అది మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేరే కేసులు ఇవ్వబడి మీ కెరీర్ పాడైపోయి ఇవన్నీ చేసుకోకుండా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఏదన్నా సరే కంగారు పడకుండా జాబ్, ఇప్పుడు ప్రజెంట్ మీరు చదువుకునే కాలేజీలోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక చిన్న జాబు, నాకు జాబ్ ఉందండి, మా పేరెంట్స్ ఇలా ఉంటారండి ఫైనాన్షియల్గా, మేము ఇది, సో నేను జాబ్ చేసి ఇది చేయాలండి అని చెప్పేసి మీరు కన్విన్సింగ్గా మాట్లాడుకోగలగాలి. అంతేగాని ఇలా లేచిపోయి మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు బయట ఉండి ఇద్దరికి పడక, ఇద్దరూ ఒకే మాట మీద ఉండి నువ్వు ఏదంటే అది అని చెప్పి ఇద్దరు కలిసి ఏదన్నా చేసుకుంటే, ఒకవేళ ఎలా లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటే ఓకే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొంతకాలానికి పిల్లలు పుట్టిన తర్వాత లేదా మీ లైఫ్ స్టైల్ బాగున్న తర్వాత మీ పేరెంట్స్ ఇద్దరు, ఈ రెండు వైపుల పేరెంట్స్ మిమ్మల్ని పిలిచి మీ ఫ్యామిలీలో కలుపుకుంటారు. అంతేగాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు పడి అమ్మాయిని అబ్బాయి ఇబ్బంది పెట్టి, అబ్బాయిని అమ్మాయి ఇబ్బంది పెట్టి ఇలాంటివి జరిగి మీరు ఒకళ్ళ పేరెంట్స్ దగ్గర ఒకరికి వెళ్ళి మీరు ఏడ్చారనుకోండి, మీ తర్వాత జనరేషన్స్ అంటే మీ తమ్ముడో కజిన్సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు. పలానా అమ్మాయి వెళ్ళింది, ఏమైపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేసింది, 1 monthలో వచ్చింది, 2 monthsలో వచ్చింది, 3 monthsలో వచ్చింది, వాడు కొట్టేవాడంట, నరికేవాడంట, అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టేదంట, వీళ్ళతో చాటింగ్లు చేసేదంట, నానా రకాలుగా చెప్పుకొని వాళ్ళ లవ్ని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ది. సెకండ్ థింగ్, ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, నిజంగా అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంతో గారాభంగా పెరగచ్చు ఇంట్లో, వాళ్ళు నేను ఏది చెప్తే అదే జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు కూడా అదే సిచ్యువేషన్స్లో పెరిగారంటే మీ ఇంట్లో కూడా, అబ్బాయి ఇంట్లో కూడా నేను ఏం చెప్తే అది అన్న డిమాండింగ్స్లో కానీ మీరు పెరిగారంటే అక్కడ అమ్మాయి అలాగే పెరిగి ఇక్కడ నీకు ఇలాగే ఈగో ఉందంటే ఇద్దరు ఈగోతో కొట్టుకొని చచ్చిపోతారు. నేను క్లియర్గా చెప్తున్నా, రోజుకు 3-4 గొడవలు ఖచ్చితంగా అవుతాయి, గ్యారంటీగా అవుతాయి. కొట్టుకునే స్టేజ్కి వస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఒక స్టేజ్ వస్తుంది, అరే మనకు అవసరం ఇది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను దీన్ని, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను దీన్ని అన్న స్టేజ్కి వచ్చేస్తారు.
అలాంటప్పుడు ఇలా మ్యారేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు టోటల్ మెచ్యూరిటీ వచ్చి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఓపిక అనేది తెచ్చుకోగలిగి ఉంటే మీరు మీ మ్యారేజ్ లైఫ్లో సక్సెస్ అవుతారు. సినిమాల్లో చూపించినట్టు ఏది జరగదు రియల్ లైఫ్లో. ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి అనేది మీరు ఇది కూడా నేను ఎక్కడో విన్నదే చెప్తున్నాను. అర్జున్ రెడ్డి అనే సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ అమ్మాయిని లవ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. లవ్ చేసి వాళ్ళిద్దరూ కష్టాలు పడి ఇద్దరు ఒకరినొకళ్ళు పెళ్లి చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత ఎండ్ అయిపోద్ది. పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే పెళ్లి తర్వాత చాలా సినారియోస్ మారిపోతాయి. లవ్ ఉన్నంత అందంగా మ్యారేజ్ ఉండదు, లవ్ చేసుకున్నంత ఈజీగా మ్యారేజ్ ఉండదు. నేను చెప్పేది ఏంటంటే మీరు కంగారు పడకండి. మీరు లవ్ చేసుకొని మీరు మ్యారేజ్ చేసుకొని అది ఇంట్లో వాళ్ళకి చెప్పక వాళ్ళు మళ్ళీ వేరే అరేంజ్మెంట్స్ వేరే వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఇలాంటి సినారియోసే జరుగుతాయి. ఏది మన పూణేలో జరిగింది కదా, లోయలోకి తోసింది అమ్మాయి సియా మొత్తానికి. ఆ అమ్మాయి లాంటి ఇష్యూసే రిపీట్ అవుతాయి. ఒకవేళ అన్నీ అనుకూలించినాయి, అంతా బాగానే ఉంది, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఒక 1 year బాగుంటుంది, అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వకంత వరకు. అమ్మాయి వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వేరే విధంగా ఉంటుంది. ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, అది కూడా దాటేసావు నువ్వు అని అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక విధంగా ఉంటుంది. వాళ్ళు ఒక 2 years 2.5 years మళ్ళీ చాలా ఇబ్బంది పెడతారు. ఆడపిల్లలు పుట్టి కొంచెం సైలెంట్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అబ్బాయి కానీ పుట్టి ఫుల్ యాక్టివ్ పర్సన్ ఏమన్నా పుట్టాడా నా కొడుకులాగా రాత్రులు నిద్ర ఉండదు, చాలా ఇబ్బంది పెడతారు, చాలా గారం ఉంటుంది. ఇది కావాలి అది కావాలంటారు. మీ ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అయితే ఓకే, మీరు స్ట్రాంగ్ కాకపోతే చాలా కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మీరు కాంప్రమైజ్ అవ్వడం చాలా ఈజీ, కానీ పిల్లల్ని కాంప్రమైజ్ చేయడం అనేది చాలా కష్టం. ఎప్పటి వరకు 8-10 years వరకు. 10 years దాటిన తర్వాత నుంచి వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మనం చెప్తే వింటారు వాళ్ళు. ఇక్కడ వినేది ఉండదు. నాకు అది కావాల్సిందంటే కావాల్సిందే అన్నట్టు ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది అబ్బా. మీరైతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మ్యారేజ్ అయితే నిజంగా ఈజీ కాదు. చాలా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి. అంతే, ఈరోజుకి ఉంటా. ఇంకా గుడ్ బై.